హిందీలో తీసుకెళ్తే హిందీ ఆడియన్స్ని గ్యారంటీ మెప్పించింది. ఎందుకంటే దీంట్లో ఒక కమర్షియల్ ఎలిమెంట్ ఉంది. ఏంటంటే ఫాదరు మదరు ప్రతి ఇంట్లో తిడుతుంటారు అబ్బాయిని, అరే నువ్వు అది చేయట్లేదు ఇది చేయట్లేదు అలా అలా ఆ కాన్సెప్ట్లకి బాగా కనెక్ట్ అవుతారు. హిందీ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు. నాగవంశీ గారు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ సినిమాని హిందీలో మీరు రీమేక్ చేయండి. అసలు ఏ హీరోని తీసుకుంటారు అనేది మీ ఇష్టము, లేకపోతే సిద్ధు జొన్నలగడ్డ గారినే బాలీవుడ్కి తీసుకెళ్తారు అనేది మీ ఇష్టము. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. డైరెక్షన్ వేరియేషన్ అంటే అలా కంపేర్ కూడా చేయకూడదు బ్రో, కానీ ఈ సినిమా చాలా బాగుంది. ఎందుకంటే ఇద్దరు మంచి డైరెక్టర్లే కదా. ఇప్పుడు ఏంటంటే ఇద్దరు డైరెక్టర్లు మంచి వాళ్ళే, కానీ ఇప్పుడు బాహుబలి 1 చూసాము, బాహుబలి 2 చూసాము. బాహుబలి 1లో ఏంటంటే కొత్త కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కడతామండి, బిల్డింగ్ కట్టేటప్పుడు బేస్మెంట్ ఉంటుంది. ఆ బేస్మెంట్ అనేది టిల్లు 1 అయితే దాని మీద బాహుబలి 2 మొత్తము గ్రాఫిక్స్ మొత్తము మనకి ఎలా కనెక్ట్ అవుతుందో అలా బాహుబలి 2 టైప్ అనమాట. ఈ సినిమా బాహుబలి 2 టైపు, టిల్లు 1 అనేది బాహుబలి 1 టైప్ అనమాట. నిజం బ్రో, మామూలు లేదు. మనం రైమింగ్ అసలు సినిమా మొత్తం డ్రైనేజ్ పంచాయతీలు అన్నీ మనం ముందు పెట్టి, అందులో పంచాయతీలు అన్నీ ఉంటాయి బ్రో. రాధిక ఒకటి, లిల్ ఒకటి, వాళ్ళ కూడా ఒక అంట, మళ్ళీ ఇందులో షానియన్ కూడా వస్తాడు బ్రో. మామూలు లేదు అసలు. ఇందులో రాధిక వస్తుంది బ్రో. ఫస్ట్లో వచ్చిన రాధిక లెక్క అన్న అయితే అందం అన్నకైతే ఆ యాక్టింగ్ డైలాగ్స్తో ఎంత నవ్వించవచ్చు అని. అంటే మ్యాట్ సినిమా చూసిన తర్వాత ఇందులో నేనైతే ఆ సినిమా తర్వాత నేను అంతలా నవ్వుకోలేదు. ఈ సినిమా చూసి ఫుల్గా నవ్వుకున్నా. సిద్ధు అన్న చాలా ఇచ్చి పడేసిన అన్న, మామూలు లేదు సినిమా. అంటే సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. మూవీ కామెడీ అయితే థియేటర్లో పడి నవ్వుతున్నారు అంతే, చాలా బాగుంది. టిల్లు స్క్వేరే బాగుంది యాక్చువల్లీ. అంటే చాలా రిఫరెన్సెస్ ఫస్ట్ మూవీ నుంచి. ఓవరాల్గా అయితే మూవీ చాలా బాగుంది, నచ్చిందండి. 2 hours యాక్చువల్లీ మేము పెద్ద మూవీ చాలా చూసాం. కానీ టిల్లు స్క్వేర్లో ఎంటర్టైన్మెంట్ కూడా చాలా స్క్వేర్గా ఉందండి. స్క్వేరే కాదు, మోర్ దెన్ ద స్క్వేర్ దొరుకుతుంది మనకి. అంత కామెడీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఎక్కడ ఆగదండి, వెళ్తూనే ఉంటుంది. ఫస్ట్ హాఫే మస్త్ అంటే సెకండ్ హాఫ్ జబర్దస్త్, ఫుల్ అంటే ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్. సో అనుపమ యాక్టింగ్ అని అంటే మూవీలో ఎంత రోల్ ఉంటే దానికి చాలా స్కోప్. రూల్ మొత్తం అదే సార్. రాధిక ప్లస్ రాధిక ఎందుకు పెట్టారు అంటే రాధిక స్క్వేర్ అడుగుతుందంటే ప్రతి ఒక్క డైలాగ్ని సిద్ధు రాసుకున్న విధానం చాలా అంటే చాలా హ్యాపీనెస్ అండి. మీరు ఎంజాయ్ ఫ్యామిలీ ఆడియన్స్ లేదండి, ఫ్యామిలీ ఆడియన్స్ పక్కా వస్తారు. మీరు జస్ట్ లిటిల్గా అక్కడక్కడ అనుకున్నా కానీ అది మూవీలో పార్ట్. సో ఖచ్చితంగా కామెడీ ఎంటర్టైన్మెంట్ తను అది భాగం కాబట్టి అది చేసింది. కానీ జస్ట్ ఓన్లీ 1 or 2 minutes మొత్తం కామెడీ ఎంటర్టైన్మెంట్ వెళ్ళిపోతూనే ఉంటుంది. మీరు పార్ట్ 2 బాగుంటుంది సార్. పార్ట్ 1 కన్నా పార్ట్ 2 సూపర్ అంటే సూపర్.